హాయ్ అండి. హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యని. ఇప్పుడు నేను చెప్పబోయే రెండో రకం తొక్కలో పచ్చడి అన్నంతో అమృతంగా ఉంటుందండి. అలానే ఈ తొక్కలో పచ్చడి ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదేంటి తొక్కలో పచ్చడి అంటుంది, ఇదే తొక్కలతో పచ్చడి చేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి, బీరకాయ తొక్కతో చేశాను పచ్చడి. తొక్కేగా అని తీసేటటువంటి తొక్కని తొక్కితే అబ్బో అనిపించే టేస్ట్‌తో ఉంటుందండి ఈ పచ్చడి. ముందుగా కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఒక గుప్పెడు వేరుశెనగ గుండ్లని చిట్లనివ్వాలండి. ఇలా బాగా వేయించుకోవాలి. బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇదే ఆయిల్లో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక పచ్చిమిర్చిని వేసి మెత్తబడనివ్వాలండి. పచ్చిమిర్చిని ఒక 6, 7 అంటే పచ్చిమిర్చి కారంకి తగ్గట్టు తీసుకోవాలండి. ఒక 10 వరకు తీసుకోవచ్చు. తరువాత బీరకాయ తొక్కనేసి మెత్తగా మగ్గనివ్వాలండి. చూడండి, ఈ విధంగా బాగా మగ్గాలి. ఇలా మెత్తగా మగ్గాక ఈ తొక్కలో ఒక 2 పెద్ద టమోటాలు వేసి బాగా మగ్గనివ్వాలండి. టమోటాల పైన ఆ తొక్క అనేది విడిపోయే వరకు బాగా మగ్గించుకోవాలండి. చూడండి, ఈ విధంగా తొక్క అనేది ఊడిపోవాలి. అప్పుడు మనకి రుచికి సరిపడా చింతపండుని యాడ్ చేసుకోవాలండి. చింతపండు కొంచెంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా మగ్గించుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలను ముందు మిక్సీ చేసుకోవాలండి. తర్వాత తొక్కు వేసి మరీ మెత్తగా కాదండి, కొంచెం బరగ్గానే మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలండి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కొంచెం పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, దంచిన వెల్లుల్లిని వేసుకోవాలండి. అలానే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఈ తాలింపు బాగా వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసిన తొక్కలో పచ్చడిని యాడ్ చేసుకోవాలండి. ఈ తాలింపులో ఈ తొక్కలో పచ్చడిని బాగా కలుపుకోవాలండి. హబ్బా అనిపించే టేస్ట్తో చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఒకసారి. ఒకే కథని తీసి పాడేస్తే దానిలో ఉన్న పోషకాలన్నీ పోతాయండి. ఈ బీరకాయ తొక్కలో చాలా పోషకాలు అనేవి ఉంటాయి. బీరకాయ తొక్క పచ్చడిలో లో ఇన్ క్యాలరీస్ ఉంటాయండి, రిచ్ ఇన్ ఫైబర్స్ ఉంటాయి అండ్ కంటైన్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయండి. ఇది బీరకాయ తొక్కే కదని తీసి పడేసాము. బీరకాయ తొక్క ఏమంటుందో తెలుసా అండి? ఒసేయ్ లావణ్య, తొక్కే కదని పాడేస్తే పీక కోస్తా. ఈ తొక్కలో పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.